ఈ మధ్య నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు నాకు ఈ కాకరకాయ ఫ్రై మాత్రమే కనిపిస్తుంది. అలా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ చూసుండుంటాను. సరే ట్రై చేద్దాం అనిపించింది. అయితే లేతగా ఉన్న కాకరకాయలను తీసుకొని ఇలా రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. వాటిని పసుపు సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి వాటర్లో. ఈలోపు మనకి దాంట్లోకి మసాలా అన్నమాట, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, వేరుశనగ గుడ్లు, సాల్ట్, ఇంకా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మనం కచ్చాబచ్చాగా ఇలా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం వాటర్లో నానబెట్టుకున్నవి ఇలా ఒక ప్లేట్లోకి వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. తర్వాత ఇలా క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు ఇలా తినేస్తే కూడా స్నాక్స్ లాగా చాలా బాగున్నాయి. తర్వాత మనం ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకొని దాంట్లో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా దాన్ని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యింది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇలా పొడి పొడిగా అయిపోతుంది అనమాట. అలా పొడి పొడిగా అయిపోయినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఏమైతే ఉన్నాయో వాటిని దాంట్లో యాడ్ చేసేసుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నిజంగా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చెప్పారని కాదు కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, ఫాలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.